నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జలవనరుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. బనకచర్ల ప్రాజెక్టు భూసేకరణకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచన. సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లనే పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు ఉపయోగించుకుంటున్నాం. మంత్రి నిమ్మల స్పష్టీకరణ. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. శ్రీనగర్లో చారిత్రక చినాబ్ వంతెనను ప్రారంభించిన ప్రధాని మోదీ. ఎన్ని కుట్రలు చేసినా కాశ్మీర్ అభివృద్ధి ఆగదని స్పష్టం. సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అటవీ పర్యావరణ అనుమతులు, డీపీఆర్ ఆమోదం తదితరాలు అన్ని అనుకున్న సమయానికల్లా జరగాలని, భూసేకరణకు కూడా సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. హైబ్రిడ్ ఎన్యూటీ విధానంలో పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చేపట్టాలని చెప్పారు. అలాగే టెండర్లకు సంబంధించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీతో డ్రాఫ్ట్ డాక్యుమెంట్ రూపొందించడం, సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ అనంతరం టెండర్లు పిలవడం ఈ నెలాఖరు కల్లా పూర్తి కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. తెలంగాణ నేతలు విజ్ఞులని, సముద్రంలో కలుస్తున్న నీటినే వాడుతున్నామని గ్రహిస్తారని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వాస్తవాలేంటో వారికి తెలుసని, అయితే ఎన్నికలు, ఓట్ల వంటి రాజకీయ కారణాలతోనే వారు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వ్యతిరేకిస్తుండొచ్చని సచివాలయంలో మీడియాతో అన్నారు. 100 ఏళ్ల చరిత్రను చూస్తే ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీల వరద సముద్రంలోకి వృధాగా పోతుందని, వర్షాలు సమృద్దిగా కురవకపోయినా ఇవాళకి 11,000 నుంచి 15,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి పోతుందని అన్నారు. ఏటా కడలి పాలవుతున్న 3,000 టీఎంసీలో 200 టీఎంసీలు మాత్రమే నదుల అనుసంధానానికి ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. ఉప్పు నీటిలో కలిసిపోయే నీటిని సాగు, తాగుకు ఉపయోగించుకుంటామని తెలంగాణ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో, పర్టికులర్గా రేపు అక్టోబర్, నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్ల బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా, పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అటు డెల్టాల్లో కానీ, రిజర్వాయర్స్లో కానీ, ప్రాజెక్టులో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతి నెల కూడా ఒక బులెటిన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే, తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యూటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకి అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి, ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి, చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా జలవనరుల్ని ఒక సమర్థవంతంగా వినియోగం చేయడం మీదే ఆయన పర్టికులర్గా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే రిజర్వాయర్స్, ఈ రోజుకి కూడా ఆ రిజర్వాయర్స్ ఏదైతే చూస్తే మేజర్, అదేవిధంగా మీడియం, మైనర్ రిజర్వాయర్లకు సంబంధించి ఈ రోజు కూడా 516 టీఎంసీల నీరు ఈ రోజు కూడా నిలువ ఉన్నటువంటి పరిస్థితి, డెడ్ స్టోరేజ్తో కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 200 టీఎంసీలు ఈరోజు అదనంగా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు పర్ఫెక్ట్గా అమలు చేస్తూ వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగాం కాబట్టి గతంలో కంటే ఈవేళ 200 టీఎంసీలు అదనంగా ఈవేళ రిజర్వాయర్లో నీరు నిలపగలిగాం. అటు పంట కాలానికి సంబంధించిన సాగునీరుని, త్రాగునీరుని వేసవకాలంలో ఉపయోగించుకుని కూడా ఇంకా ఈ రోజుకి కూడా మరి దగ్గర 40% నీరు ఇంకా రిజర్వాయర్లో నిలువ ఉంది. ఇంకా ఖరీఫ్ పంట ప్రారంభానికి కూడా గత వర్షాకాలంలో ఉన్నటువంటి నీరు ఏదైతే మనం మేనేజ్మెంట్ ద్వారా దాన్ని రిజర్వ్ చేశామో ఈరోజు 40% వాటర్
అంటే యుటిలిటీ పోగా కూడా ఇంకా ఈ యొక్క ఖరీఫ్కి రిజర్వ్ చేయగలిగామనంటే పర్ఫెక్ట్గా వాటర్ మేనేజ్మెంట్ చేయడం, దానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అనుభవంతో మాకు ఇచ్చినటువంటి సూచనల ద్వారానే సాధ్యమైంది. ఎస్పెషల్లీ ఈవేళ రాయలసీమలో కూడా మరి దగ్గర మరి 240 టీఎంసీల వరకు కూడా రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ రోజుకి కూడా రిజర్వ్ చేయగలిగామనంటే టోటల్గా నీరుని ఇవ్వగలిగామనంటే ఈ యొక్క సమర్థవంతంగా ఈ వాటర్ మేనేజ్మెంట్ చేయడమే అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే పోలవరం బనకచర్ల సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించి కానీ పర్యావరణానికి సంబంధించి కానీ ఏవైతే అనుమతులు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతంగా తీసుకోవడం, డిపిఆర్ కూడా అనుకున్నటువంటి సమయానికి తీసుకునేటువంటి విధంగా, దానితో పాటు ఏదైతే భూసేకరణ ఏదైతే అవసరం ఉందో ఆ భూసేకరణ కూడా సిద్ధంగా అధికారులు ఫుల్ ఫ్లెడ్జెడ్గా పనిచేయాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా గట్టిగా పనిచేసినా కూడా 2 సంవత్సరాలు కూడా పూర్తవనేటువంటి ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామని ఏ రకంగా అయితే మోసం దగా ప్రకాశం జిల్లా ప్రజలకు చేశాడో, మరి అటువంటి పరిస్థితి నుండి మళ్ళీ ఈరోజు నీతిగా నిజాయితీగా మనం అన్నమాట ప్రకారం ఫస్ట్ ఫేజ్ 26 కల్లా వెలుగొండను పూర్తి చేయాలి. మరి అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కేవలం 3% మాత్రమే పనులు జరిగాయి. మరి ఈరోజు మేము 11 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, దగ్గర 6% పనులు, 11 నెలల్లోనే 6% పనులు ఇవాళ సివిల్ వర్క్స్ జరిగాయి. ఇప్పటి వరకు 81.70% సివిల్ వర్క్స్ జరగడం మరి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అదే ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే ఖచ్చితంగా రాబోయే 1-2 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా మరి మనం వ్యవసాయానికి కానీ పంటలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆఖరి ఎకరం వరకు కూడా నీళ్లు వెళ్ళేటువంటి విధంగా మనం ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేజర్గా రివ్యూ చేస్తూ మరి అందరికి కూడా సూచనలు సలహాలు ఇవ్వడం ద్వారా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.